ఈ మాత్రే నమః. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ నాగుల చవితి రోజున మనము మన కుటుంబ సభ్యులు సౌఖ్యాలతో ఉండాలని, సంతోషంగా ఉండాలని, మన జాతకంలో కానీ ఏవైనా కాలసర్పదోషాలు, సర్పదోషాలు, కుజదోషాలు ఇలాంటివి ఏవైనా ఉంటే, నాగదోషాలు ఏవైనా ఉంటే అవి పోవడానికి చక్కగా మనం పుట్టలో పాలు పోస్తాము, ఎవరి ఆచారాల ప్రకారంగా వాళ్ళు. అయితే ఈ పాలు పోసాక అప్పుడు పిల్లల చేత మనం కూడా నడుము తొక్కితే నావాడనుకో, పడగ తొక్కితే పగవాడు కాదనుకో, తోక తొక్కితే తోటివాడనుకో, నాకంట నువ్వు పడకు, నీకంట నేను పడకుండా చూడు తండ్రి నాగరాజా అని అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖం పాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా. ఓం శ్రీ నాగరాజాయ నమః, ఓం శ్రీ నాగరాజాయ నమః అనుకుంటూ చక్కగా పుట్టలో పాలు పోసి ఆ నాగరాజు తాలూకా సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందుతాం. ఎందుకంటే చక్కటి సంతానాన్ని కలగడానికి, గర్భదోషాలు, నాగదోషాలు పోవడానికి, ఈ గర్భం రావడానికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి ఈ నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోవడంలో, ఒకవేళ వీలవని వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కూడా పాలు పోసుకొని చక్కగా ఆ రోజు కూడా యథాప్రకారంగా ఇప్పుడైతే ఎలా చేసామో అలా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎప్పుడు చేసినా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఆ స్వామి తాలూకా అనుగ్రహాన్ని చక్కగా పొంది మనం